బచ్చలకురి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ వెనకాల పూర్తిగా వైసీపీ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని ఇప్పుడైతే ఆధారాలతో సహా బయటపడింది. ఎందుకంటే ఎప్పటి వరకు ఈ జోసెఫ్ కేసుని అలియాస్ రావణ్ కేసుని వాదించుకుంటూ వచ్చినటువంటి న్యాయవాది జడా శ్రావణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ఈ కేసు నుంచి నేను ఇక బయటకు తప్పుకుంటున్నానని చెప్పి స్వయంగా ఆయనే ఒక మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఎందుకు తప్పుకుంటున్నాడో కూడా ఆయన చెప్పాడు. వాస్తవానికి మొదటి నుంచి కూడా రావణ్ కేసులు నేను వాదిస్తూ ఉంటే మధ్యలో ఈ రావణ్ టీం నుంచి ఒక మహిళ జగన్మోహన్ రెడ్డితో కాంటాక్ట్లోకి వెళ్ళడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను లీగల్ సహాయం చేస్తానని హామీ ఇవ్వటం, ఆ తరువాత న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగటంతో నేను కొద్దిగా అంటే నేను కేసు వాదిస్తున్నప్పుడు కనీసం నాకు సమాచారం ఇవ్వకుండా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి న్యాయ సహాయం కావాలని అడగటం, వాళ్ళ న్యాయ సహాయం తీసుకోవడానికి సిద్ధపడటంతో నేను ఎందుకని తప్పుకున్నానని చెప్పి ఆయన చెప్పాడు. సో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి ఎలా దిగాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే దిగాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆదేశించాడు అంటే ఈ టీము అంటే ఈ ప్రశ్న టీముకి సంబంధించినటువంటి ఒక మహిళ జగన్మోహన్ రెడ్డిని కలవటం, న్యాయం చేయాలని అడగటంతో ఆయన రంగంలో దిగాడంటే నిన్నో మొన్న కొడాలి నాని మాట్లాడుతూ ప్రశ్న రావణ్కి మాకి ఏంటి సంబంధం, ఆ పవన్ కళ్యాణ్ని తిడతాడు తప్ప చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఎందుకు తిట్టడో, ఆళ్ళ మనిషి కాబట్టే తిట్టడం లేదు, మాకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కొడాలి నాని మాట్లాడాడు. మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి స్వయంగా వాళ్ళ లీగల్ సెల్ నుంచి కీలకంగా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపి ఈ కేసును వాదించాలని చెప్పటం, ఆ టీంకి ప్రావాణికి ఏం కాదు నేను చూసుకుంటానని చెప్పి అభయం ఇవ్వటం. ఇప్పుడు ఎవరు మనిషి? చంద్రబాబు నాయుడు లీగల్ సహాయం ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి లీగల్ సహాయం ఇచ్చాడా? ఎవరు లీగల్ సహాయం ఇచ్చారు? ఎవరు వెనకేసుకుని వస్తున్నారు అంటే ప్రశ్న రావణ్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇంత బలంగా స్టాండ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయటంతోనే ఈ వ్యక్తి విచ్చలవిడిగా ఆ ప్రభుత్వం మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతూ వీడియోలు చేశాడు అనేది ఒక వాదన. అది అవునా కాదా అనేది దర్యాప్తులో తేలుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఏ వైసీపీ నేతలతో సంబంధం ఉంది, ఏ నేతల దగ్గర నుంచి ఆ రావణ్కి ప్రతి నెల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, ప్రకాష్ రాజ్కి రావణ్కి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వస్తాయి. కాకపోతే ఇప్పుడు రావణ్ వెనక ఉన్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతానికి రావణ్ని కాపాడుతాను అని చెప్పి లీగల్ సహాయం ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నైజం అంటే దేశం మీద కావచ్చు, హిందూ మతం మీద కావచ్చు దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేస్తున్నాడు అంటే ఎలాంటి వ్యక్తులకు సహాయం చేస్తున్నాడు? రావణ్ మీద పెట్టింది కేసు ఏంటి? దేశం మీద యుద్ధం, దాదాపు దేశం మీద యుద్ధం చేయడంతో సమానం. ఎవరైతే మావోయిస్ట్ నేత హిడ్మా చనిపోయాడో ఆ హిడ్మాని కీర్తిస్తూ, ఆ హిడ్మాని హీరోగా చేస్తూ, ఆ హిడ్మా గురించి వీడియోలు చేస్తే కొంతమంది ఆ భావజాలానికి కనెక్ట్ అయిపోయారని చెప్పి మొన్న అందులో రిమాండ్ రిపోర్ట్లో కూడా రాశారు. రావణ్ని కస్టడీకి అడిగే సమయంలో అదే రాశారు. రావణ్ చేసినటువంటి ఆ వీడియోకి ఒక 500 మంది కామెంట్ చేశారు. అందులో 400 మంది ఆ భావజాలంతో కనెక్ట్ అయ్యి కామెంట్ చేశారు. రేపు నిజంగానే వాడు మావోయిస్టులుగా మారితే హిడ్మానే ఆదర్శంగా తీసుకుంటే సమాజానికి ఎంత ప్రమాదం ఇది? సో అలాంటి దేశం మీద యుద్ధం ప్రకటించే వ్యక్తిని, మావోయిస్టులను కీర్తించే వ్యక్తిని, హిందూ దేవతల మీద ధర్మాల మీద విమర్శలు చేసే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాపాడటం, పైగా ఇదే రావణ్ అనే వ్యక్తి నాకు దేశం అంటే భక్తి లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కరెక్ట్గానే అన్నారు, నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు అని ఆయన నోటితోనే చెబితే అలాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడంటే ఇలాంటి సంఘ విద్రోహ శక్తులకి, లేదా ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేసే వ్యక్తులకి, లేదా మావోయిస్టు భావజాలాలతో కనెక్ట్ అయిన వ్యక్తులకి, మతాల మీద దాడులు చేసే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తున్నాడు అంటే ఏంటి వాళ్ళ పార్టీ స్టాండు? మొన్న అడిగాడు ఎవరు, మన జర్నలిస్టు సాయి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడతాడు. జర్నలిస్టు సాయికి కూడా పాపం ఆగ్రహం వచ్చింది. అరే హిందూ దేవతల మీద, దేశం మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి వ్యక్తిని వైసీపీ పార్టీ వెనకేసుకొస్తుందంటే మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పార్టీ సిద్ధాంతం అదే అని చెప్పాలనుకుంటున్నారా? మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా దేశం మీద లేకపోతే హిందూ మతాల మీద విమర్శలు చేయండి అని చెప్పాలనుకుంటున్నారా? అసలు ఆ వ్యక్తిని వెనకేసుకురావాల్సిన అవసరం మీ పార్టీకి ఏమొచ్చింది? మాట్లాడిన మాటలు తప్పు, శిక్ష అనుభవిస్తాడు, మీకేంటి మధ్యలో దురద అని స్వయంగా జర్నలిస్టు సాయే ప్రశ్నించాడు వాళ్ళ పార్టీ నుంచి. అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా మాట్లాడే వ్యక్తే ఆగ్రహం తెచ్చుకున్నాడు. కానీ వీళ్ళకి మాత్రం చెమగుట్టినట్టుగా లేదు. ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావటం, జోసెఫ్ క్రిస్టియన్ కావటంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ కనెక్ట్ అయ్యాడు అనే వాదన కూడా ఉంది. సరే దానికే కనెక్ట్ అయ్యాడా లేదా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు కాబట్టి కనెక్ట్ అయ్యాడా మనకు తెలియదు. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. రాముడి మంత్రం రావణ తంత్రం, ప్రశ్న జోసెఫ్ కు వైసీపీ అండదండలు.
కోర్టులో పొన్నవోలు టీం హాజరు, రావణ్ సన్నిహితురాలికి జగన్ బ్లెస్సింగ్స్. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కలిసి భరోసా, ఆమెను విచారణకు పిలిచే యోచనలో పోలీసులు. వైసీపీ ఓడిపోయాక మరింత గరళం, హిందూ మతం సనాతన ధర్మంపై విషయం, పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన దూషణలు. రావణ్ తమకు తెలుసని ఒప్పుకున్న అంబటి రాంబాబు, రాష్ట్రంలో కాష్టం రగిల్చేందుకు ఉమ్మడి వ్యూహమా అని చెప్పి చెప్పారు. అయితే ఇక్కడ చూడండి ట్విస్ట్ ఏంటంటే, హే రామ్ సేవ్ ఏపీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిన్న రాముడిని తలుచుకున్నాడు. సరే తప్పులేదు, నేనే దాన్ని ఖండించను. సరే ఎవరైనా సరే రాముడిని తలుచుకునే హక్కు ఉంటుంది. కాకపోతే ఈ ఎవరి గురించి తలుచుకున్నాడో తెలుసా? రావణ్ గురించి తలుచుకున్నాడు. అంటే రాముడి మీద, సీతమ్మ మీద, రామాయణం మీద, మహాభారతం మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసి, రాముడిని ఇంట్లో నుంచి తరిమేసిన వాడిగా వ్యాఖ్యలు చేసి, ఆ సీతమ్మని రకరకాల మాటలతో రకరకాల వ్యక్తులతో పోల్చి అవమానించిన వ్యక్తినికి హే రామ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు వాడాడు. అంటే నువ్వు వాడిన ఆ రాముడే కదా ఈ వ్యక్తి దూషించింది. నువ్వు వాడిన హే రామ్ లో ఆ రాముడే కదా, హే రామ్ అంటే రాముడే కదా, ఆ రాముడే కదా ఈ వ్యక్తి దూషించింది. మరి అలాంటి రాముడినే దూషించిన వ్యక్తిని కాపాడటం కోసం నువ్వు హే రామ్ అని చెప్పి నువ్వు సంబోధించావంటే జగన్మోహన్ రెడ్డి వింత పోకడేంటో నాకు అర్థం కాల. పోనీ ఆ వ్యక్తి ఏదో పార్టీ నాయకులను లేదా చంద్రబాబు నాయుడు ఇంకొకరు విమర్శించారు, దానికి సంబంధించి నేను ఈ పదం వాడితే ఓకే, అగ్రి అవ్వచ్చు. అసలు కీర్తిస్తున్నటువంటి దేవుణ్ణే, నువ్వు పలికినటువంటి దేవుణ్ణే ఈ రావణ్ అనేవాడు అత్యంత నీచంగా అవమానించాడు. నువ్వు ఆ పేరు పెట్టి ఆ వ్యక్తిని కాపాడాలనే ప్రయత్నం చేసావంటే నువ్వు ఎలాంటి ధోరణిలో ఉన్నావో అర్థమవుతుంది. సో హే రామ్ సేవ్ ఏపీ అని ఇటీవల వైఎస్ జగన్ శ్రీరాముడిని తలుచుకున్నారు. కానీ అదే రాముడితో పాటు హిందూ దేవుళ్లను, హిందూ మతాన్ని అసభ్యంగా తులనాడుతూ అవమానించిన ప్రశ్న రావణ్కు జగన్ రక్షగా నిలిచారు. ఇది వైసీపీ మార్కు తంత్రం. రావణ్తో కలిసి రాష్ట్రంలో కులాలు మతాల మధ్య కాష్టం మండించే కుతంత్రం. బచ్చలకూరి జోసెఫ్ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ప్రశ్న రావణ్గా మారిన సంగతి తెలిసిందే. తన ఛానల్తో పాటు బహిరంగ వేదికపై నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై నీచమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు జనసేన నేతలు పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు క్రమంలో రావణ్ మరో అవతారం బయటపడింది. అదే హిందూ ద్వేషం. తన యూట్యూబ్ ఛానల్లో హిందూ మతాలను, దేవుళ్లను దారుణంగా కించపరిచిన వీడియోలు పుంకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడితో ఆగలేదు. ఎవరైతే మావోయిస్ట్ నేత హిడ్మా ఉన్నాడో ఆ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాను కీర్తిస్తూ హిడ్మాను హీరోగా చేసి హిడ్మాకు హక్కులు ఉండవా, మావోయిస్టులకు హక్కులు ఉండవా, మావోయిస్టులు బతకకూడదా లాంటి వ్యాఖ్యలు చేస్తూ మావోయిస్టు భావజాలాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా వీడియోలు చేశాడు. సో ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి రోజు అండగా నిలబడే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించినటువంటి మరొక వీడియో కూడా ఉంది, ఒకసారి మరొక వార్త కూడా చూద్దాం. జోసెఫ్ సన్నిహితురాలికి జగన్ భరోసా. జోసెఫ్ కు ప్రశ్నతో పాటు గళం అనే మరొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. గమన అనే మహిళతో కలిసి పలు రకాల వీడియోలు తీశాడు. తన విమర్శకులు ప్రత్యర్థులపై వ్యంగ్యంగా దాడి చేయటం, ఆత్మనిర్భర భారత్ వంటి విధానాలను గేలి చేయటం, ఇంకా రకరకాల కాన్సెప్టులతో కూడిన షార్ట్ వీడియోలు అవి. రావణ్ పై ఉపా కేసు పెట్టినప్పుడు జగన్ ను కలిసేందుకు ఇటీవల గన్నవరం విమానాశ్రయానికి ఈ గమన అనే అమ్మాయి వచ్చింది. జగన్ లోపలికి వెళ్లే ముందు ఆ పార్టీ నేత మల్లాది విష్ణు ఏదో చెప్పగానే జగన్ ఆగి బార్కేడ్ అవతల ఉన్నటువంటి గమన వద్దకు వచ్చాడు. తలపై చేయి పెట్టి తనదైన శైలిలో ఆశీర్వదించి అక్కడే దేవినేని అవినాష్ కూడా ఉన్నారు, మరేం పర్లేదు అవినాష్ చూసుకుంటాడని చెప్పి గమనకు జగన్ భరోసా ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ప్రశ్న రావణ్కు మద్దతుగా శుక్రవారం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఇందులో వైసీపీ తరపున అంబటి రాంబాబు పాల్గొని ప్రశ్నిస్తే ఉపా కేసు పెడతారా అని చెప్పి ఆయన మాట్లాడాడు. అసలు దేని గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారో నాకు అర్థం కాల. రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఆ వ్యక్తి నిజంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పెడితేనో, లేదా ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే పెడితేనో, లేదా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడితేనో మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి 10 మంది మద్దతు కోరటమో లేదా 10 మంది అభిప్రాయాలు కోరటమో జరిగితే బాగుండేది. కానీ ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల గురించి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరూ మాట్లాడాల. హిందూ దేవతల మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా దేశం మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా ఇంకొక వ్యక్తి మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, హెడ్మా మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వేటి గురించి కూడా మాట్లాడాల నిన్న. మరి దేని గురించి పెట్టారు రౌండ్ టేబుల్ సమావేశం నాకు అర్థం కాదా. ఏ కాన్సెప్ట్తో పెట్టారు, జరిగిందేంటి, రావణ్ మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏంటి, వాళ్ళు పెట్టినటువంటి ఆధారాలు ఏంటి. రావణ్ మీద ఆధారాలు లేకుండా కేసులు పెట్టుండుంటే
మీరు అడగొచ్చు, మీరు ఏ ఆధారంతో కేసు పెట్టారు, ఆ వ్యక్తిని మీరు హింసిస్తున్నారు, ఇది తప్పు అని చెప్పొచ్చు. అరే రావణ్ ఏం మాట్లాడాడో ఓపెన్గా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎవరికి సామాజిక మాధ్యమాలు లేవా, మీ ఎవరికి ఫోన్ లేవా, ఆ ఫోన్లో ఆ వీడియోలు కనపడలేదా? మరి అలాంటి వ్యక్తి కోసం మీరు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారంటే మీ ఉద్దేశం ఏంటి? రేపొద్దున దేశం మీద ధర్మం మీద యుద్ధం చేసేవారిని లేదా మావోయిస్టులకు అండగా నిలబడే వారిని మీరు ప్రోత్సహిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి వాళ్ళకి అండగా నిలబడతారా? మీరు చెప్పాలనుకున్న మెసేజ్ ఇదేనా? దేశం ఎంతోమంది అరెస్టులు అయ్యారు, ఎంతోమంది జైలుకి వెళ్ళారు, ఎవరి గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం? మీరు ఈరోజు రావణ్ అనే వ్యక్తి గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది దీంట్లో వైసీపీ నేతలు పాల్గొన్నారంటేనే అర్థమవుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరున్నారు, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది. ఏదేమైనా మొత్తంగా రావణ్ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది ఓపెన్ సీక్రెట్. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రావణ్ బాధ్యతను తీసుకున్నాడు. రావణ్కి భవిష్యత్తులో లీగల్ సహాయంతో పాటు అన్ని సహాయాలు నేను చేస్తానని చెప్పి అదే టీంకి చెందినటువంటి గమన అనే ఒక అమ్మాయి హామీ ఇవ్వటమే దానికి నిదర్శనం.